అందరికీ నమస్కారం. నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. ఈరోజు క్లుప్తంగా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ఫాల్స్ సీలింగ్, అందులో రకాలు. ముఖ్యంగా మన ఇండ్లలో ఫాల్ సీలింగ్ అనే దాన్ని చూస్తుంటాం. మన హాల్ని కానీ బెడ్రూమ్ని కానీ అందంగా డిజైన్ చేయదలుచుకుంటే ఫాల్ సీలింగ్ కంపల్సరీగా ఉండాలి. ఈ ఫాల్ సీలింగ్ మనకి నచ్చిన డిజైన్లలో, ఇష్టం వచ్చిన డిజైన్లలో మనం చేయించుకోవచ్చు. మనం డిజైన్స్ కోసము గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే రకరకాల డిజైన్స్ మనకు లభిస్తాయి. ఆ డిజైన్స్ని మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. పిఓపి ఫాల్ సీలింగ్ అంటే పిఓపి షీట్స్ తోటి తయారు చేయబడి ఉంటుంది. లోపల పిఓపి మెటీరియల్ ఉంటుంది, పైన కాగితం అంటించి ఉంటుంది. అట్లే జిప్సమ్ కూడా 12mm బోర్డ్స్ తోటి 12mm బోర్డ్స్గా తయారు చేసి దాని కింద పైన షీట్స్ అంటించి ఉంటారు. ఈ రెండు సీలింగ్స్ జిఐ గ్రిడ్ చేసిన తర్వాత దానికి ఫిక్స్ చేసి చేస్తారు. తర్వాత మనం మనకు నచ్చిన డిజైన్ చేసుకున్న తర్వాత దానికి ప్రైమరు, పెయింట్ వేసుకోవచ్చు. రకరకాల పెయింట్స్, కలర్స్ మార్చుకోవచ్చు. మనకు నచ్చినప్పుడు మన కలర్ మార్చుకోవచ్చు. లైట్ ఫిట్టింగ్స్ పెట్టుకోవచ్చు. లైట్ ఫిట్టింగ్స్, హోల్స్, దానివన్నీ అందులో మనం అరేంజ్ చేసుకోవచ్చు. తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీల్లో, హాల్స్లో, మాల్స్లో, లాంజెస్లో ఎక్కువగా అకౌస్టిక్ ఫాల్ సీలింగ్ యూజ్ చేస్తారు. ఈ అకౌస్టిక్ ఫాల్ సీలింగ్ ఏంటంటే సౌండ్ లెవెల్స్ను ఆ పబ్లిక్ ప్లేసెస్లో తగ్గిస్తుంది. ఇది కూడా షీట్లలో ఉంటుంది, 1 inch షీట్లలో ఉంటుంది, ఫ్రేమ్ సపోర్టెడ్. ఇది కూడా అయితే ఇది ఎట్లా అంటే పెర్ఫొరేటెడ్గా ఉంటుంది. పెర్ఫొరేటెడ్ షీట్స్లో వస్తుంది. ఇందులో రకాలు ఆర్మ్స్ట్రాంగ్ సీలింగ్ ఒకటి మంచిగా మనం ఉపయోగించుకునే అకౌస్టిక్ సీలింగ్. ఇంకా కొన్ని పీవీసీలో కూడా ఇలాంటివి వస్తాయి. ఇంకోటి ఏంటంటే మన థెర్మోకాల్ షీట్స్తో కూడా అకౌస్టిక్ సీలింగ్ మనం తయారు చేసుకోవచ్చు తక్కువ ధరలో. ఈ అకౌస్టిక్ సీలింగ్ ఆర్మ్స్ట్రాంగ్ అయినట్లయితే మనకు 550 రూపీస్ లోపల పర్ స్క్వేర్ ఫీట్కు వస్తుంది, చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే పీవీసీ ఫ్లోరింగ్ మన బాల్కనీస్లో, తర్వాత ఓపెన్ ఏరియాస్లో యూజ్ చేసుకున్నట్లయితే వాటర్ ప్రాబ్లం వచ్చినా కానీ మనకి ఏం ప్రాబ్లం కాదు, అది ఏమి చెడిపోదు. తర్వాత పిఓపి అండ్ జిప్సమ్ ఫాల్స్ సీలింగ్ వేసినప్పుడు పైన రూఫ్ నుంచి వాటర్ లీకేజ్ అయినట్లయితే ఆ జిప్సమ్ షీట్స్ మీద పడి అది అంతా మరకలుగా తయారై ప్యాచెస్గా తయారైతే అది కొన్ని రోజుల తర్వాత నాని కింద పడి పాడైపోతాయి. అలాంటిది ఈ పీవీసీ ఫాల్ సీలింగ్లో అటువంటి ప్రాబ్లం ఉండదు. అదొకటి అడ్వాంటేజ్. ఇంకోటి యూపీవీసీ ఫాల్ సీలింగ్ కూడా తక్కువ థిక్నెస్లో లైట్ వెయిట్గా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వుడెన్ ఫాల్ సీలింగ్లో ఫిక్స్డ్ స్లాబ్కు ఫ్రేమ్ ఫిక్స్ చేస్తారు. ఫ్రేమ్ ఫిక్స్ చేసిన తర్వాత ఫ్రేమ్ వర్క్ ఫిక్స్ చేసి హ్యాంగ్ చేస్తారు. దానికి పీవీసీ ప్లాంక్స్ ఫిక్స్ చేస్తారు. పీవీసీ వుడెన్ ఫ్లాంక్స్ ఫిక్స్ చేస్తారు. ఈ వుడెన్ ఫ్లాంక్స్ 6mm కానీ 12mm కానీ ఉంటాయి. ఇది చాలా ఎలిగెంట్గా ఉంటుంది, చూడ్డానికి బాగా ఉంటుంది. దాన్ని పాలిష్ చేసుకుంటే ఎంతో బాగా ఉంటుంది. ఇది కొన్ని మన ఇండ్లలో లాంజ్ల్లో కానీ, తర్వాత అవుట్ సైడ్ బాల్కనీస్లో కానీ మనం ఈ వుడెన్ ఫాల్ సీలింగ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా ఇది ఈరోజుతో నేను ఇస్తున్న సమాచారం. థ్యాంక్ యూ.